నమస్తే సార్. హాయ్, మీ పేరు? నా పేరు రామరెడ్డి. ఓకే, మీరు ఈ వాటర్ బిజినెస్లోకి అసలు ఎందుకు వచ్చారు? మీకు ఈ సజెషన్ ఎవరు ఇచ్చారు సార్? అంటే అన్నయ్యకి వాటర్ పాయింట్ ఉంది కాబట్టి నేను అక్కడ చూశాను ఏందనేసి. ఓకే, ఈ అన్నయ్య ఉన్నప్పుడే నేను ఆటో తీసుకుని ఈ ఆటో తీసుకున్నాక వాటర్ పాయింట్ పెట్టాను. ఓకే, ఆల్రెడీ మీ అన్నయ్య గారికి బిజినెస్ ఉంది కాబట్టి అక్కడ నుంచి మీరు చూశారు కాబట్టి దానివల్ల ఇక్కడ మీకు తీసుకున్నాం. మీరు ఈ వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు ఏ ప్లాంట్ తీసుకుంటే, ఏ కెపాసిటీ ప్లాంట్ తీసుకుంటే బాగుంటుందన్న సజెషన్ మీకు ఎవరైనా ఇచ్చారా సార్? లేదంటే మీరు ఎక్కడ? నేనేంటంటే నాకు రోజు 4-5 షాపులు పోయి ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ వాటర్ కావాలి. ఓకే, వాటర్ కావాలి కాబట్టి 2000 తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, మీకు ఆల్రెడీ ఇంతకుముందు బిజినెస్లో ఉన్నారు కాబట్టి మీకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, కొత్తగా ఎవరైనా బిజినెస్లోకి రావాలనుకున్న వాళ్ళకు ఇప్పుడు ఏ మిషన్ తీసుకుంటే, ఏ కెపాసిటీ మిషన్ తీసుకుంటే బెటర్ అంటారు? 2000 తీసుకుంటే వాళ్ళకు మంచిగా ఉంటుంది. ఒకసారి చిన్న తీసుకొని ఇబ్బంది పడే కన్నా బిజినెస్ పెరిగింది అనుకో చిన్నది. ఓకే, అప్పుడు మళ్ళీ కొనాలంటే కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఓకే, మీరు ఇప్పుడు టోటల్గా ఎన్ని ఇయర్స్ నుంచి ఈ బిజినెస్లో ఉన్నారు సార్? అన్నయ్య నేను చూడబట్టి 6 years, నేను పెట్టి 2 years అవుతుంది. అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ మీకు ఓన్గానే మీరు 2 years చేశారు, ప్రీవియస్ 6 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఓకే, దెన్ మీకు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వాటర్ ప్లాంట్ బిజినెస్లో మనకు మెయిన్గా డైలీ మెయింటెనెన్స్, వీక్లీ మెయింటెనెన్స్, మంత్లీ మెయింటెనెన్స్ కానీ లేదా ఇయర్లీ మెయింటెనెన్స్ ఉంటుంది కదా సార్? ఈ మెయింటెనెన్స్ అంటే నార్మల్గా ఇన్ జనరల్గా ఏముంటుంది సార్ అసలు? అంటే మన డైలీ అంటే ఇలా కెమికల్ ఒకటి ఉంటుంది డైలీ. ఓకే, డైలీ మనకు కెమికల్ మార్చుకోవాలి వస్తుంది. ఓకే, ఇక ఫిల్టర్ వచ్చేసి 15 days 20 days 1 monthకి వస్తుంది మినిమం. ఇక వాటర్ వాడినాన్ని బట్టి మార్చుకోవాల్సి వస్తుంది. అంటే మనం ఎంత యూజ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మనం అవి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక మంత్లీ అంటే పవర్ బిల్ వస్తుంది మంత్లీకి ఒకసారి. ఓకే, ఇయర్లీకి ఒకసారి ఈ ట్యాంకులు మార్చుకోవాల్సి వస్తుంది. ఓకే, ఈ ట్యాంక్ శాండ్ మార్చుకోవాల్సి వస్తుంది. ఇవి వచ్చేసి కూడా ఇయర్లీ ఒకసారి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ వచ్చేసి ఇవి 2 మాత్రమే. వీటి కాస్ట్ ఎంత ఉంటుంది సార్? అంటే మీకు మంత్లీ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత వస్తుంది, ఇయర్లీ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత వస్తుంది సార్? ఇప్పుడు ఇయర్లీ వచ్చేసి 8000. ఓకే, ఇక మంత్లీ వచ్చేసి ఫిల్టర్ ఉంటుంది కదా. ఓకే, ఇది ఒకటి 250 అట్లుంటుంది. ఓకే, 500 ఇది. కెమికల్ వచ్చేసి ఒక 200 అవుతుంది. అంటే మీరు మంత్లీకి చూస్తే కనుక ఒక 700 వరకు మెయింటెనెన్స్ ఉండొచ్చు. మెయింటెనెన్స్ ఉంటుంది కెమికల్ వాటికి. ఇయర్లీకి ఒకసారి అది ఉంటుంది. ఇయర్కి వచ్చేసి అది ఉంటుంది. అంటే పవర్ బిల్ ఇక పవర్ బిల్ నార్మల్గా ఉంటుంది. మీరు ఇప్పుడు పర్ డేకి ఎన్ని లీటర్ల వరకు మీరు ప్రొడక్షన్ చేస్తున్నారు సార్ ఇక్కడ? నాకు బయట సప్లై ఉంటుంది కదా, బయట సప్లై కాబట్టి పర్ డే వచ్చి 8000 లీటర్లు. 8000 మన ఈ కస్టమర్ వచ్చి 9000 అవుతుంది. ఓకే, పర్ డేకి 9000 లీటర్స్ వరకు మీరు ఇక్కడ వాటర్ ప్యూరిఫై చేస్తున్నారు. మీకు ఈ 9000 వాటర్ ప్యూరిఫికేషన్ కోసం మీకు వాటర్ సోర్స్ ఏంటి సార్ అసలు? వాటర్ బోర్ ఉంది మనకి. 2 బోర్లు ఉన్నాయి. ఒక అవసరం ఉన్నప్పుడు ఒక బోర్ పడతాను. ఓకే, మీకు ఓన్గా బోర్స్ ఉన్నాయి, ఆ వాటర్ మీరు యూజ్ చేస్తారు. ఇప్పుడు మామూలుగా ఇవి మినరల్ వాటర్ ప్లాంట్స్ కోసము వాటర్ టెస్ట్ చేస్తారు కదా సార్, టీడీఎస్ అనేది. ఆ టీడీఎస్ మీకు ఎంత ఉంది, యాక్చువల్లీ ఎంత ఉండాలి వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయాలంటే? మినిమం 1000 లోపు ఉండాలి. ఓకే, 1000 లోపు ఉంటే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. 1000కి ఎక్కువ ఉందంటే కొంచెం వేరే ఇబ్బంది అవుతుంది. ఓకే, 1000 లోపల టీడీఎస్ ఉంటే కనుక మనకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేసుకోవడం కోసం. అలాగే మీరు ఇందాక 9000 లీటర్స్ పర్ డేకి ప్రొడక్షన్ చేస్తున్నారు కదా సార్, వాటర్ ప్యూరిఫై చేస్తున్నారు కదా, దీనికి మీకు మంత్లీ కరెంట్ బిల్ ఎంత వస్తుంది సార్? పవర్ బిల్ మినిమం 15,000 to 16,000 వస్తుంది. ఓకే, 15,000 to 16,000 వరకు కూడా రావడం జరుగుతుంది. అలాగే మీకు ఇప్పుడు మీరు ఎంత సేల్ చేస్తున్నారు సార్ వాటర్ పర్ బబుల్? బాబు షాప్ వాళ్ళకు 7, కొన్ని షాప్ వాళ్ళకి 8. 7 ఇచ్చిన మనం 7 ఇచ్చిన వాళ్ళు 10 అమ్ముకుంటారు. ఓకే, 8 రూపీస్ ఇచ్చిన వాళ్ళు 12 అమ్ముకుంటారు. ఓకే, మీరు హోల్సేల్ చేస్తారు కాబట్టి మీరు 7 రూపీస్ 8 రూపీస్ డిపెండ్ బట్ డిస్టెన్స్ బట్టి ఉంటుంది. అంటే మీరు వాటర్ ఎలా సప్లై చేస్తారు సార్? మీకు ఓన్ వెహికల్? మనకు ఓన్ వెహికల్ ఆటో ఉంది. ఆటో ఓకే, తీసుకుంటారు. ఓన్ వెహికల్లోనే మీరు వాటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఓకే, దెన్ మీకు ఇక్కడికి ఎవరైతే కస్టమర్లు వస్తారో వారికి ఎంత చార్జ్ చేస్తారు? 10 రూపీస్ ఇక. ఓకే, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి 10 రూపీస్, మీరు షాప్స్కి ఇచ్చే వాళ్ళకు 7 to 8 రూపీస్ వరకు ఇస్తూ. ఓకే, మీకు మంత్లీ ఎంత వరకు ఎర్న్ చేస్తున్నారు సార్? మళ్ళీ నుంచి 50 to 60 వరకు వస్తుంది. 50 to 60,000. అంటే మీకు ఖర్చులు పోను 50 to 60,000 వస్తుందా? లేదంటే ఖర్చులు అంటే ఈ ఖర్చులు కాదు, మన ఆటో ఒకటి ఈఎంఐ ఉంది. ఈఎంఐ ఉంది, ఆ ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఓకే, ఆ ఈఎంఐ అయిపోతే 50 వస్తుంది ఈజీగా. ఓకే, మీకు ట్రాన్స్పోర్ట్ కోసం వెహికల్ పెట్టుకున్నారు కాబట్టి ఆ వెహికల్ ఈఎంఐ అండ్ ఇక్కడ ఉన్నటువంటి పవర్ బిల్ మెయింటెనెన్స్ అన్ని పోను కూడా 50,000 వరకు మిగులుతుంది. అండ్ కొత్తగా ఎవరైతే ప్లాంట్ పెట్టుకోవాలనుకుంటున్నారో వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? మెయిన్ వాటర్ ఉండాలి. వాటర్ ఉండదు కంపల్సరీ. బోర్ వాటర్ సఫిషియెంట్గా మనకి ఇంటర్నల్ వాటర్ ఉండాలి. ఓకే, రెండోది అప్లై ఇక్కడ ఉన్న ఏరియా చూసుకోవాల్సి వస్తుంది. ఏరియా పబ్లిక్ ఉందా, పబ్లిక్ లేదా అనేది చూసుకోవాలి. అంటే మన చుట్టుపక్కల డిమాండ్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకే, 2. మూడోది వచ్చేసి ఇక అమౌంట్ అవి చూసుకుంటే ఓకే ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు 2000 LPHకు మీకు ఇన్స్టలేషన్ చేశారు కదా సార్, ఇన్స్టలేషన్కు టోటల్ కాస్ట్ ఎంత అయింది సార్? అప్పుడు 2 అయింది, ఇప్పుడు 3 వరకు కావచ్చు.
నేను ఉన్నప్పుడు 2 చేంజ్ అయింది. ఓకే, మీకు 2 years బ్యాక్ 2 lakhs వరకు అయింది, ఇప్పుడైతే 3 lakhs వరకు కూడా కాస్ట్ అవడానికి అవకాశం ఉంది. మినరల్ వాటర్ ప్లాంట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి ఈ సైజ్ ఎంత ఉండాలి, అంటే వాళ్ళకి స్పేస్ ఎంత ఉండాలి, అండ్ వాటికి ఏమైనా డాక్యుమెంటేషన్ ఏమైనా అవసరం ఉంటుంది సార్? డాక్యుమెంట్ లోకల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, మున్సిపల్ పర్మిషన్ ఉంటుంది. ఓకే, ప్లేస్ అంటే పెద్ద ఏం లేదు, ఇక చిన్నగా అంటేనేమో ఏం కాదు, పెద్దది ఏముండదు. 2 రూముల మందం పెట్టుకుంటే ఓకే, అంటే 2 rooms స్పేస్ ఉన్నా కూడా సరిపోతుంది అంటారు. ఓకే, పెద్ద స్పేస్ కూడా రిక్వైర్మెంట్ ఏం లేదు సార్. మొత్తానికి మీరు ఇప్పుడు ఆల్రెడీ 2 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్ ఈ బిజినెస్లో. ఈ బిజినెస్ గురించి మీరు మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి, ఏం చెప్తారు? బిజినెస్ మంచిదే, చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే, ఏమున్నా అదే, ఇప్పుడు ఆటో ఉన్నప్పుడు డ్రైవర్ మెయింటెనెన్స్ అవి చూసుకోవాల్సి వస్తుంది. వాటరు ఎక్కువ సేల్ అయితేనే దీంట్లో లాంగ్ వస్తుంది, సేల్ ఎక్కువ చూసుకోవాలి. ఓకే, సేల్ ఎక్కువగా ఉండేవి చూసుకోవాలి, బిజినెస్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ.